బీరకాయ తొక్కుతో ఎక్కువగా పచ్చళ్ళు తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడైనా బీరకాయ తొక్కుతో కారప్పొడి తయారు చేశారు? ఇది రైస్, ఇడ్లీ దేని కాంబినేషన్ లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. బీరకాయ తొక్కుని శుభ్రంగా వాష్ చేసుకొని కాసేపు ఎండలో లేదా ఫ్యాన్ కింద చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలి. బీరకాయ తొక్కుని ఇంచుతున్నప్పుడు ఈ విధంగా పీసులు అనేవి వస్తుంటాయి. వీటిని తీసి పడేసి అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా ఇంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ బీరకాయ తొక్కు ఇందులో వేసుకొని లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, మనం తినే స్పైసీని బట్టి మిర్చి వేసుకొని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత చల్లార్చుకొని అన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం గల్లుప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బీరకాయ తొక్కు కారప్పొడి.